వెల్కమ్ టు బ్రైట్స్ వర్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఏసీ అంటే ఏంటి, డీసీ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది అని ఈజీగా మనము విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ఈజీగా నేర్చుకున్నాము. ఫస్ట్ ఏసీ. ఏసీ మీన్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే the direction changes with respect to the time. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కరెంట్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ వచ్చేసి ఇందాక మనం సైన్ వేవ్ తీసుకుంటాము. సైన్ వేవ్ మ్యాగ్నిట్యూడ్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఈ మ్యాగ్నిట్యూడ్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ది టైం పీరియడ్. ఇది వచ్చేసి వి ప్లస్ వి మైనస్ వి జీరో. దీన్ని మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. అంటే ఐ అంటే కరెంట్ డైరెక్షన్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ది టైం చేంజ్ అవుతుంది. ఇది పాస్ట్ సైకిల్ 0 టు పీక్ టు 0 టు నెగటివ్ పీక్ టు 0. దిస్ ఈస్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఈ జనరేషన్ సోర్స్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. సోర్స్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎక్కడ మనకు తయారవుతుంది. సోర్స్ ఏంటి ఆల్టర్నేటింగ్ కరెంట్? జనరల్గా పవర్ ప్లాంట్స్లో ప్రాసెసింగ్ ఏసీ మోటార్స్లలో ఎట్సెట్రా వీటి ద్వారా వచ్చేసి ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి ఎక్కడ యూజ్ చేస్తాం ఆల్టర్నేటింగ్ సప్లై యూజెస్. ఆల్టర్నేటింగ్ కరెంట్ జనరల్గా వచ్చేసి మనము హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో యూజ్ చేస్తాం. such as fans, lights, గ్రీజర్, ఇట్లా ఎట్సెట్రా. అలాగే ఇది వచ్చేసి టైం పీరియడ్ను ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/T అనమాట. అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఫ్రీక్వెన్సీ. జనరల్గా ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఫర్ సెకండ్. నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఇన్ ఇండియాలో వచ్చేసి 50 Hz ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తాం. అంటే ఒక సెకండ్లోనే 50 సైకిల్స్
50 cycles per second. అంటే ఒక్క సెకండ్స్లోనే 50 సైకిల్స్ ఇలాంటి ఆల్టర్నేటివ్ వేవ్స్ 50 సైకిల్స్ ఇలా చేంజ్ అవుతే దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. దిస్ ఈస్ ఆల్టర్నేటింగ్ కరెంట్. నెక్స్ట్ we discuss about DC current. DC means direct current. Direct current means we represent it in x-axis and y-axis. X-axis taken as time period. This is magnitude I. This is constant magnitude, constant direction. In DC current, the current direction is same with respect to the time t. This is called DC current. Sources of DC current. Sources of DC. ఇలాగ DC కరెంట్ సోర్సెస్ ఏంటంటే బ్యాటరీ, సోలార్ ప్యానల్స్ ఎట్సెట్రా. అలాగే అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో అండ్ ఐసి, ఎల్ఈడి ఎట్సెట్రా. వీటికి యూజ్ చేయడానికి DC కరెంట్ అప్లికేషన్ యూజ్ చేస్తామన్నమాట. అలాగే వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్లలో ఈవి ఎలక్ట్రిక్ వెహికల్స్, లో యూజ్ చేస్తారు. ఇది DCకి వచ్చేసి ఫ్రీక్వెన్సీస్ 0, ఎందుకంటే చేంజ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఫర్ సెకండ్ ఫ్రీక్వెన్సీ మీన్స్ అంటే చేంజెస్ అనేది లేదు కాబట్టి ఫ్రీక్వెన్సీ 0. దిస్ ఈస్ కాల్డ్ DC కరెంట్. నెక్స్ట్ RMS వాల్యూ. RMS వాల్యూ అంటే RMS value is the RMS value of alternating current. Alternating current is given by steady state measurement DC.
DC current which when flowing given circuit for given time produces given time produces same amount of heat when alternating current when flowing in same given circuit for same time is called alternating current. RMS value of alternating current is given by steady state DC current which when flowing given circuit for given time produces same amount of heat when alternating current flowing in same given circuit for same time. It is called RMS value. అంటే ఒక సర్క్యూట్ లో ఏదైనా ఒక సర్క్యూట్ ఉంటే దీంట్లో వచ్చేసి ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ టైంలో DC కరెంట్ పంపించేప్పుడు ఎంత హీట్ జనరేట్ అవుతుందో, హీట్ ప్రొడ్యూస్ అవుతుందో అదే సర్క్యూట్లో అంతే టైంలో AC కరెంట్ కూడా ప్రొడ్యూస్ చేస్తే సేమ్ హీట్ ప్రొడ్యూస్ అయితే దాన్ని RMS వాల్యూ అంటారు. జనరల్లీ జనరల్గా వచ్చేసి ఎక్కువగా మనము ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో సైన్ వేవ్ను ప్రిఫర్ చేస్తాము. సైన్ వేవ్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి సపోజ్ RMS వాల్యూ అనుకో, RMS వాల్యూ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే VRMS ఈక్వల్ టు V maximum బై √2. ఇది ఫార్ములా. సపోజ్కు ఇది మ్యాక్సిమం వాల్యూ అనుకుంటే దీనికి ఒకవేళ మనం RMS వాల్యూ కనుక్కోవాలనుకుంటే VRMS ఈక్వల్ టు V maximum బై √2. ఇది ఫార్ములా. లేకపోతే దీని వచ్చేసి 1/√2 ఈక్వల్ 1.414 ఇంటూ V maximum. అదే ఫర్ AC సప్లై అనుకో, మన డొమెస్టిక్ పర్పస్లో యూజ్ చేస్తే 230 volts సప్లై మీన్స్ దిస్ ఇస్ RMS వాల్యూ. ఇప్పుడు సపోజ్ మనం మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలనుకుంటే సపోజ్ RMS 230 volts RMS అనుకుంటే ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలంటే VRMS ఇంటూ మ్యాక్సిమం వాల్యూ కావాలంటే √2 ఇంటూ VRMS దట్ ఈస్ 1.414 ఇంటూ 230 volts దట్ ఈస్ 325 volts వస్తుంది. ఇట్ ఈస్ V maximum. దిస్ ఈస్ సైన్సాయిడల్ వేవ్ యొక్క
RMS value. Vrms is equal to V maximum by root 2. అలా మ్యాక్సిమం కావాలనుకోండి, V maximum కావాలంటే root 2 into Vrms. That is 1.414 into 230 volts. సేమ్ అలాగే కరెంట్ కూడా, ఒకవేళ కరెంట్ సర్క్యూట్ అనుకుంటే కరెంట్ యొక్క RMS వాల్యూ కావాలంటే I maximum by root 2 ఫార్ములా. సేమ్ I maximum కావాలంటే root 2 into IRMS. This is formula. This is RMS value. Next, maximum value. Maximum value. That is called, సపోజ్ వోల్టేజ్ మ్యాక్సిమం అనుకుంటే ఈ మ్యాక్సిమం డినోట్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆల్టర్నేట్ వేవ్ ఉందనుకో, సైన్సాయిడల్ వేవ్ ఫామ్ తీసుకుంటే ఇది వోల్టేజ్ అనుకుంటే మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి మ్యాక్సిమం పీక్. ఈ పీక్ నే మనం మ్యాక్సిమం వోల్టేజ్ అంటారు. దాన్ని వచ్చేసి పీ పీక్ ఆర్ విఎం అంటారు. అదే ఒకవేళ ఆల్టర్నేటివ్ కరెంట్ అనుకో, ఇక్కడ కరెంట్ వేవ్ అనుకుంటే సేమ్ ఇది ఐ అనుకుంటే దిస్ ఇస్ టీ. సేమ్ టీ. దిస్ ఇస్ ఐ మ్యాక్సిమం, అంటే మ్యాక్సిమం వాల్యూ. దట్ ఈస్ కాల్డ్ ఐపి. ఐపి కూడా అనొచ్చు అన్నమాట. ఇది అదే ఒకేలా సపోజ్కి నెగిటివ్ సైకిల్ అనుకో, నెగిటివ్ సైకిల్స్కి అయితే మైనస్ ఆఫ్ ఐఎం, దట్ ఈస్ ఈక్వల్ టు ఐ ఆఫ్ పి, మైనస్ ఐ ఆఫ్ పి. ఇది మ్యాక్సిమం వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ వాల్యూ. Average value. Average value of the average value of the average value of alternating current is expressed by the steady state means it is DC current transferred to circuit same charge by alternating
alternating current transfer to given same circuit for same time is called average value. Average value means the alternating current average value kanukunte the average value of alternating current is expressed by the steady state DC current transferred to circuit, same charge by the alternating current transferred to the given same circuit for same time. అంటే ఒక సర్క్యూట్ లో DC కరెంట్ అయితే ఎంతైతే ఛార్జ్ డెవలప్ చేస్తుందో సేమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ AC కరెంట్ని కూడా పంపించినప్పుడు సేమ్ సర్క్యూట్లో సేమ్ టైంలో సేమ్ ఛార్జ్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని యావరేజ్ వాల్యూ అంటారు. జనరల్గా ఫార్ములా ఏంటంటే V average is called, సపోజ్ వోల్టేజ్ అనుకుంటే V average is called 0.637 of V maximum. Then V average is called 0.67 into V maximum. This is. ఇప్పుడు సర్క్యూట్ తీసుకొని దాంట్లో వచ్చేసి దీన్ని సైన్ వేవ్ అంటారు. వేవ్ ఫార్మ్స్ చూద్దాం. సైన్ వేవ్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ వేవ్, ఆల్టర్నేటింగ్ కరెంట్ వేవ్, ఆల్టర్నేటింగ్ కరెంట్ this is DC current, then pulsating current, pulsating current, దీన్ని వేరియబుల్ కరెంట్ అంటారు. వేరియబుల్ కరెంట్. ఇప్పుడు సేమ్ సైన్ వేవ్ తీసుకుంటే ఇది వచ్చేసి మనం నేర్చుకునే విధంగా V maximum, the peak or V maximum, or V peak or V maximum. This is VRMS. VRMS is equal to V maximum by √2. సపోజ్ మనం యావరేజ్ వాల్యూ తీసుకుంటే ఇక్కడ వస్తుంది యావరేజ్ వాల్యూ. V average is equal to 0.634, 0.667 V maximum. This is equal to 0.707 into V maximum. This is the peak value. The peak value ఎలా చేస్తారంటే peak value for sinusoidal is equal to 0. Sinusoidal is equal to 0. ఎందుకంటే
సపోజ్ ఇది విఎం అనుకో, ఇక్కడ వచ్చేసి నెగిటివ్ విఎం వస్తుంది అనమాట. బై 2 దట్ ఈస్ కాల్డ్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 0 వస్తుంది. దిస్ ఇస్ అంటే సెన్సార్లో వచ్చేసి మ్యాక్సిమం ఫుల్ వేవ్కి మెజర్ చేసినప్పుడు మాత్రము 0 వస్తుంది. అదే ఒక హాఫ్ వేవ్ మాత్రమే తీసుకున్నప్పుడు మ్యాక్సిమం వాల్యూ దిస్ ఇస్. మ్యాక్సిమం వాల్యూ అంటే హైయెస్ట్ పీక్ పాయింట్నే ఇది మనం మ్యాక్సిమం వాల్యూ అంటాం. హైయెస్ట్ పీక్ వాల్యూ ఇచ్చేదాన్ని మ్యాక్సిమం వాల్యూ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్. ఓకే ఫ్రెండ్స్, టుమారో ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.